అవుతారు. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కూటమి ధర్మం, నేను ధర్మం కోసం పోరాడుతున్నా. ధర్మందే గెలుపు, ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. రాగానే మెగా డిఎస్సిని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు కానీ, ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ, మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల. అందరికీ, ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతికి దానికి అండగా నిలబడాలి. ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి సంవత్సరంలోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను. గన్నవరం కామ్రేడ్ సుందరయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, మీకు ఎంతమందికి తెలుసో తెలీదు. మీలాగే ఎర్ర కండువాలు కట్టుకొని ఒక్కొక్క దోపిడీ చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు. ఆ ఎర్ర కండువా విప్లవానికి చిహ్నం, విప్లవానికి గుర్తు, మార్పుకి గుర్తు. ఆ ఎర్ర కండువా గుర్తుపెట్టుకుని పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ యోధుడు. అందరం బాగుండాలి. జగన్ కథలు చెప్తాడు కదా, జగన్ కథలు చెప్తాడు. క్లాస్ వార్ అని కథలు చెప్తాడు. క్లాస్ వార్ ఉన్నాడు, ఏం చేశాడు? కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు, సారా ఫ్యాక్టరీలు పెట్టాడు, 40,000 కోట్లు దోచేశాడు. భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి ఒక 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి. నేను మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడవుతా నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటే చెప్తా ఉన్నాను. భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం. కనకదుర్గమ్మ గుడి, ఇక్కడ ఎర్రతువాళ్ళు చూస్తామంటే చాలా మంది కనకదుర్గమ్మ వారికి వెళ్తారు. మనకి వెండి రథాలు, మనకి అమ్మవారిని లాగే ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి రథానికి ఉండే 3 వెండి సింహాలు మాయమైపోయినాయి. మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు? మాట్లాడితే సింహాలు పోతాయి. ఏం చేస్తున్నాం? మేడలు కట్టుకుంటావా, మిద్దెలు కట్టుకుంటావా అంటున్నారు. కాల్మనీ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చి మనకి చైర్మన్ పదవి ఇచ్చారు. వాళ్ళకి ఏదైనా మాట్లాడితే అమ్మవారి విగ్రహాలు పోతే కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నాం? అమ్మవారి విగ్రహాలు ఏం చేయించుకుంటాం? మేడలు కట్టుకుంటాం, మిద్దెలు కట్టుకుంటాం అన్నారు. ధర్మాన్ని, అన్ని ధర్మాలకి, ఇస్లాం ధర్మానికి, మనకి అబ్రహామిక్ రిలిజియన్స్, క్రిస్టియానిటీ, జీసస్ క్రైస్ట్ మనకి ఆయన ముందుకు తీసుకెళ్లిన క్రిస్టియన్ మతాన్ని కానీ, నిజానికి గుండెల్లో పెట్టుకున్న భారతదేశ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వైసీపీ నాయకులు దెబ్బలాడతా నీచంగా ఉంటే ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడాల, వల్లభనేని వంశీ గారు మాట్లాడాల. అందరూ కించపరిచారు. మీరు ఇష్టపడే దేవతల్ని, దుర్గమ్మ వారిని నానా మాటలకి వాళ్ళకి వెండి సింహాలు పోతే అగౌరవపరిచే వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటారా లేదా అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. ఏ దేవత అయినా సరే, అల్లా అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళని అగౌరవపరిస్తే, అగౌరవపరిచిన పార్టీని, అగౌరవపరిచిన ప్రజాప్రతినిధుల్ని, వాళ్లతో సంఘటితమైన వ్యక్తుల్ని మనం వెంట వేసుకుంటే మన ధర్మాన్ని మనమే అవమానం చేసుకున్నట్టు. ఏ స్థాయికి దిగజారిపోయారంటే నకిలీ టికెట్లు, దేవస్థానం దర్శనం టికెట్లు నకిలీ కొట్టి మరి డబ్బులు చేసుకున్నారు. నాకు బాగా బాధపడింది భువనేశ్వర్ గారిని అంటాం. ఏ కూతురు, ఏ తండ్రికి కూడా, ఏ కుటుంబ సభ్యుడికి కూడా అలా బాధ రాకూడదు. అందుకని వైఎస్ జగన్ కనుసన్నల్లో మెలగటానికి ఏ స్థాయికైనా వైసీపీ నాయకులు దిగజారిపోతారని. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ మేమెవరూ స్నేహితులం కాదు. ఉన్న పార్థసారథి గారు కానీ, వెంకట్రావు గారు కానీ, ఎవరున్నా కానీ, ప్రభాకర్ కానీ, మేమెవరూ స్నేహితులం కాదు. కానీ మేమందరం కలిసి వచ్చాం మీ భవిష్యత్తు కోసం, మీ సంక్షేమం కోసం.
కానీ అందరికీ విలువలు ఉన్నాయి. రాజకీయం చేస్తారు, అందరూ ఇంకొకరు గెలవాలని కోరుకోరు. రాజకీయం చేస్తారు, కానీ దానికి పరిమితులు ఉంటాయి. యుద్ధానికి కూడా పరిమితులు ఉంటాయి. మనకి కురుక్షేత్రంలో కూడా పరిమితులు ఉంటాయి. రాత్రులు పూట యుద్ధం చేయకూడదు, ఈ అస్త్రాలు వాడకూడదని. అలాగే మొన్న మధ్య జరిగిన ఇజ్రాయెల్ పాలిస్తున్న వారిలో కూడా మనం కూర్చోబెట్టి జెనీవా కన్వెన్షన్ ప్రకారం మేము ఈ ఆయుధాలు వాడకూడదు, కెమికల్ వెపన్స్ వాడకూడదు, నియమాలతో ఉంటుంది యుద్ధం కూడా. కానీ మన రాష్ట్ర రాజకీయాలకి నియమాలు లేవు, దిగజారిపోయారు. ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు. కూటమంతా నా మీద కక్ష కట్టింది, ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని. అరే అపోజిషన్ ఉందా నిన్ను గెలిపించడానికా, ఉందా మేము గెలవడానికా? ఆ లాజిక్ ఏంటి బాబు, నాకు అర్థం కాదు. నిన్ను గెలిపించడానికా మేము ఉంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా? నువ్వు మర్చిపోయావా? పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు? ఒకరిని నామినేషన్లు ఏనిచ్చారా? 4 దశాబ్దాలున్న టీడీపీ పార్టీని నామినేషన్ వేయనివ్వలా. అధికారులందరూ, పోలీసు అధికారులందరూ గుప్పిట్లో పెట్టుకున్నావు అంటే నువ్వు చేస్తే న్యాయం. ఇక్కడ మా ప్రభుత్వం ఉంది, ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. మీరు తప్పులు తడకలతో అధికారులు చేస్తూ ఉంటే మార్చింది. అంటే నీకు అధికారులు పోతే అంటే నీకు భయపడేస్తే ఎలక్షనీరింగ్ చేయనివ్వరని. అంటే మీ సంక్షేమం, ఇక్కడున్న అందరూ పొద్దు నుంచి ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా, సంక్షేమం అభివృద్ధి రెండు పక్క పక్క నడవాలి. నేను కౌలు రైతులకు అన్ని కోట్ల రూపాయలు ఇవ్వగలిగానంటే నేను సినిమా చేశా, భీమ్లా నాయక్ చేశాను, ఒక వకీల్ సాబ్ చేశా. నేను ఒక్కరిని షూటింగ్ చేస్తే కనీసం ఒక 1000 మంది బతుకుతారు, రోజుకి 1000 మంది బతుకుతారు, జీతపత్యాలు తీసుకుంటారు, తిండి ఉంటుంది, కుటుంబాలను పోషిస్తాం. కానీ అలాంటి అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి. డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం? కూటమి ఒకటే అనుకుంటుంది, చంద్రబాబు గారు కానీ, నేను కానీ, మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం, అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి. 2 జోడెద్దు గుర్రాలు, 2 జోడెద్దులు జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి. అందుకని సంక్షేమాన్ని వీళ్ళు ఎంత ఇస్తున్నారో మీరు మేనిఫెస్టో చూశారు. ప్రతి మహిళకి 3 సిలిండర్లు, అలాగే ఉచిత రైలు ప్రయాణం, రాగానే యువతకి మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, అన్నిటికంటే కూడా సాగునీరు, ముఖ్యంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ల నిర్మాణం అన్ని తొందరగా పూర్తి చేస్తాం. అన్నిటికీ మించి ఆడబిడ్డలు క్షేమంగా వెళ్ళాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. ఒక్కొక్కరికి మన చింతమనేని ప్రభాకర్ గారు అన్నారు, గట్టి వ్యక్తి, బలమైన వ్యక్తి, వైసీపీ దాష్టీకాలను తట్టుకున్న పాపం ఆయన వల్ల ఇబ్బంది పడి కూడా ధైర్యంగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తి కూటమి ఉంది ఇక్కడ, బలంగా నిలబడతాం. నమస్కారం, కూర్చో. $1800 ఉండే ఇసుకని 5000 చేశారు. ఈసారి ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు. మీరే చెప్పండి, బ్రహ్మయ్యలింగం చెరువుని రిజర్వాయర్గా అభివృద్ధి చేసి సుమారు 12,000 ఎకరాలకి సాగునీటి అందించాల్సిన అవసరం ఉన్న చోట విపరీతంగా మట్టి తవ్వేశారు. ఒక్కసారి నీళ్లు నిండితే ఆ ప్రాంతం మొత్తం 2 సంవత్సరాలు అక్కడే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి సమృద్ధి అయిపోయి చెరువుని మట్టికి వాడేశారు. అది మట్టి మొత్తం అన్ని మన హక్కు, అది ఉమ్మడి హక్కు. మనకి ప్రకృతి వనరులు మన ఉమ్మడి హక్కు. ఒక ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరులకి కాదు. ఇది దారి పొడవుతా యువతను అడుగుతా ఉన్నా, మీకు రౌడిజం చేసే ఎమ్మెల్యేలు అంటే మీకు భయమా? మీకు అదే నా గన్నవరం సత్తా. చొక్కాలు చించుకుంటా ఉన్నారు, మీరు స్లోగనీరింగ్ చేస్తా ఉన్నారు, చేతులు ఎత్తుతా ఉన్నారు. మీరు మార్పుకి ముందుకెళ్ళకపోతే మీరు ఎన్ని ఎర్ర తువ్వాళ్లు కట్టుకున్నా, పచ్చ తువ్వాళ్లు కట్టుకున్నా పనిచేయదు. ఓట్లేసేటప్పుడు రౌడీజం చేసే వాళ్ళతో నిలబడాలి. మీకోసం నిలబడే నాయకుల సమూహానికి మీరు అండగా ఉండాలి. మల్లవల్లి SEZ రైతాంగానికి నేను మాటిస్తా ఉన్నాను. ఇక్కడ ముందున్నారు ఇందాక, ముఖ్యంగా మీ బాధలు నేను అర్థం చేసుకున్నవాడిని. ఇండస్ట్రియల్ పార్కులు, ఫుడ్ పార్కుల కోసం మొదలైన కారిడార్ ప్రభుత్వం వచ్చాక మొత్తం ఏది ఉద్దేశంగా ఇవ్వబడిందో దాన్ని దానికి సంపూర్తి చేయలేదు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితులు తీసేశారు. ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే మనుషులు కానీ ఏ పరిశ్రమ పెట్టాలన్నా మాకు ఎంత ఇస్తావు, డబ్బులు ఎంత ఇస్తావు, మాకు రాయితీలు ఇస్తాం కానీ మీకు లంచాలు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అవినీతికి అవసరం లేదు,
డబ్బులు అవసరం లేదు. ప్రతి పారిశ్రామికవేత్తని సంపూర్ణంగా మల్లవల్లి ఎస్సీజెడ్ కోసం అందరికీ అండగా నిలబడతాం. ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరిస్తే మాకు చెప్పండి, మేము వచ్చి మేము మీకు అండగా ఉంటాం. అలాగే మల్లవల్లి రైతులకి పరిహారం బాధ్యత మేము తీసుకుంటాం. యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు, ఆయన నియోజకవర్గపు నాయకులు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, ఆయన బాధ్యత తీసుకుంటారు. మన జనసేన నాయకులు ఉన్నారు, మన చలమల శెట్టి గారు ఉన్నారు, మేమందరం బాధ్యత తీసుకుంటాం. మల్లవల్లి రైతులకి పరిహారం కలిగి మీకు నష్టాన్ని పూర్తిగా మీకు తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అలాగే గన్నవరం విమానాశ్రయంకి భూములు ఇచ్చిన రైతులకి పరిహారం అందలేదని చెప్పి తెలిసింది. బుద్ధవరం, కేసరపల్లి, అజ్జంపూడి, దావాజీగూడె, మల్లాపురం, చిన్నౌటిపల్లి గ్రామాలకి చెందిన రైతులు తమ విలువైన భూముల్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇచ్చారు. వారికి నష్టపరిహారం అందలేదు. మేము ఆ బాధ్యత తీసుకొని మీకు నష్టపరిహారం అందిస్తాం దానికి. అలాగే 10 రూపాయలు ఉండే పామాయిల్ పంటలు ఎక్కువ, పామాయిల్ మొక్క 30 రూపాయలు ఉండే మొక్కని ఈ రోజున 200 రూపాయలు చేశారు. దాంట్లో కూడా దోచుకుంటా ఉన్నారు. సంవత్సరానికి ఒకప్పుడు ఎకరానికి 10,000 రాయితీ ఇచ్చేవారు, ఇప్పుడు తీసేశారు. డ్రిప్ ఇరిగేషన్ బాగా ఆధారపడ్డ ప్రాంతాలు ఇవన్నీ, వ్యవసాయం అంతా డ్రిప్ ఇరిగేషన్ కి మనకు కావాల్సినంత ప్రోత్సాహక పథకాలు. పాపం నిజంగా యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి ఇందాక చెప్పాను. ఆయన చేసిన తప్పలా ఆయనకు బూతులు తిట్టడం రాదు, సంస్కారవంతుడు. మీకు భయపెట్టేవాడు కావాలా?